మనం వేడుకుంటున్నాం. ఆ సమయాన్ని దీవెనకరంగా ఉంచుతూ నమ్మి కీర్తిస్తూ వచ్చిన ఎవరి స్థాయిలో వారికి కావాల్సిన విధానంలో మాటలాడి మహిమ పొందుతామని యేసు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మేడగదిలో రొట్టె విరిచి ఇచ్చిన తర్వాత ఇంకా యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయిన తర్వాత ఒక పాట పాడి ఆ సందర్భంలో చాలా క్లియర్గా వాళ్ళకు అర్థమయ్యే భాషలో చాలా స్పష్టంగా యేసు ప్రభువారు వారికి చెప్పేస్తూ వచ్చాడు. వాళ్ళకి అర్థమైపోయింది ఆ రాత్రి ఏంటంటే, నేను చచ్చిపోబోతున్నాను. అప్పటి వరకు ఆ శిష్యులందరికీ ఒక ఆశ ఉండేది. ఏం ఆశ ఉండేదంటే, యేసు ఒకరోజు రాజు అవుతాడు, యేసు ఒకరోజు ఖచ్చితంగా ఆయన రోమా సైన్యాన్ని రోమా రాజ్యాన్ని పారేస్తాడు, ఇక నిఖచ్చితంగా ఆయన రాజు అవుతాడు. ఆయన రాజు అవుతే నేను ఫలానా మంత్రి అవుతా, నువ్వు ఫలానా మంత్రి అవుతా. అందుకే వాళ్ళు ఎప్పుడు ఆ మాటలు మాట్లాడారు. మీరు ఒక మాట గమనించారో లేదు, ఎవడు గొప్ప అని ఎప్పుడు మాట్లాడటం మొదలుపెట్టారు తెలుసా? ఎప్పుడు మాట్లాడటం మొదలుపెట్టారంటే, రూపాంతరపు కొండలో యేసు ప్రభు మహిమను చూసిన తర్వాత మొదలుపెట్టారు. ఇది ఎందుకు అని అంటే, మనం ఏదో టీచర్ అనుకున్నావురా, ఈయన టీచర్ కాదు, ఈయనకి చాలా పెద్ద స్టోరీ ఉంది. మోషే ఏలియాలే ఈయన దగ్గర కలవడానికి వచ్చిపోతున్నారంటే, ఇప్పుడు ఈయన రూపాంతరం చెంది ఈ రేంజ్లో వెళ్ళిపోయాడు అని అంటే, ఈయన ఏదో ఒక రోజు రోమా సైన్యాన్ని అటు తీసి అట్ట పెడతాడు అని చెప్పి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నారు. నేను గొప్ప అంటే వాళ్ళ భాషలో ఏం చెప్పుకుంటున్నారంటే, నేను హోమ్ మినిస్టర్ అంటే, నేను డిఫెన్స్ మినిస్టర్ అంటే, నేను ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈయన రాజు గ్యారంటీ, ఇప్పుడు నెక్స్ట్ మినిస్టర్ అవడు. అదే వాళ్ళ వాదన. ఇంత ఆశ పెట్టుకొని ఇంత నమ్మకం పెట్టుకున్న వీళ్ళకి ఆయన చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు ఏంటంటే, నేను చచ్చిపోతున్నా. వీళ్ళు మేమేదో నువ్వేదో అవుతే మేమేదో అవుతాం అనుకొని నిన్ను నమ్ముకొని నన్ను వదిలిపెట్టుకొని వస్తే, ఇప్పుడు సడన్గా నడి సముద్రంలో వదిలిపెట్టి దివాలా తీసి దుకాణం మూసి వెళ్ళిపోతున్నావు ఏంది, నువ్వేందో చచ్చిపోతా అంటున్నావు ఏంది అని చెప్పి ఇక వాళ్ళకి అసలు మెంటలెక్కిపోయింది. చాలా క్లియర్గా చెప్పేశాడు, నేను చచ్చిపోతున్నాను అని. వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళని హింసిస్తారు, వాళ్ళని కొడతారు, ఇవన్నీ చెబుతూ ఉంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆశ పెట్టుకొని వచ్చారు. వీళ్ళెవ్వరూ ప్రభు పిలిచినప్పుడు, వీళ్ళు వచ్చేటప్పుడు ఏ ఒక్కడు కూడా సేవకు వచ్చేటప్పుడు యేసయ్య చచ్చిపోతాడని తెలిసి రాలే. వాళ్ళు అనుకున్నారు మనకు సూపర్ ఫ్యూచర్ ఉంది, అసలు భలే చేస్తాడు ఈయన అనుకునే వచ్చారు వీళ్ళు. కానీ ఈ టర్న్ ఆఫ్ ఈవెంట్కి వీళ్ళు అసలు చాలా కృంగిపోయారు. ఆ రాత్రి అర్థమైపోయింది ఈయన చనిపోతాడని. ఇప్పుడు ఆయన ఆ చనిపోతాడు అని వీళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైన రాత్రి ఆయన వారి పాదములు కడుగుతూ వచ్చాడు. ఆ పాదములు కడిగిన సన్నివేశము మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. సహజంగా పాదాలు ఎవరు కడుగుతారు అని అంటే, ఎవరి ఇంటికైతే మనం వెళ్తామో ఆ ఇంటి యజమానుడన్నా కడుగుతాడు. ఆయన మరీ పెద్దోడైతే ఆయన ఇంట్లో ఉంటున్న పనోడన్నా కడుగుతాడు. వీళ్ళిద్దరే కడుగుతారు. సో వీళ్ళందరూ ఆ ఇంట్లోకి వచ్చి కూర్చున్నప్పుడు ఆ ఇంటికి వీళ్ళు వచ్చినప్పుడు ఆ ఇంట్లో యజమానుడు ఉన్నాడు. ఆయనేగా వీళ్ళు అడిగారు, సార్ బోధకుడికి గది ఎక్కడా అని. కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయనన్నా కడగాలి. లేదు అంటే పనోడు కూడా ఉన్నాడు. అది కూడా మనకు తెలుసుగా, మేడ గదికి పనోడు తీసుకెళ్ళాడు. కుండలో నీళ్ళు కూడా ఉన్నాయి, 3 ఉన్నాయి. కడగడానికి యజమానుడు ఉన్నాడు, వాడు కడగకపోతే కడగడానికి పనోడు ఉన్నాడు, నీళ్ళు కూడా అక్కడే ఉన్నాయి, నీళ్ళు రెడీగా ఉన్నాయి అక్కడే. ఇక అందరూ భోజనానికి కూర్చున్నారు. ఎవడు కడగట్లే కాబట్టి భోజనానికి కూర్చున్నప్పుడు ఇక మనలా కూర్చోరు వాళ్ళు ఇలా ఒరుగుతారు. ఒరిగి కాళ్ళు వెనక్కి పెడతారు. అంటే ఒకడు కాలు ఇంకోటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.
ఒకటి కాళ్ళ మురికి, ఇంకోటి కాళ్ళ మురికి, ఇంకోటి కాళ్ళ మురికి, ఇలా మురికంతా కనిపిస్తూ ఉంటే వెంటనే ఇప్పుడు అర్థమైంది ఎవడో ఒకటి లేచి కాళ్ళు కడగాలని. కానీ వీళ్ళు ముందే మినిస్టర్లు అనుకొని కూర్చున్నారుగా, ఈడెందుకు లేస్తాడు? అందరూ పేతురు కలిసి నాకు చూస్తారేంట్రా, నేనే సీనియర్ మోస్ట్, నేను కడగాల, మీకు కట్టుందోళ్ళు అన్నట్టు చూస్తున్నాడు ఈయన. ఇక కొంచెం పక్కనట్టు మత్తయ్యని చూస్తే, హలో నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చా, ఇప్పుడు ఆయన రాజు అవుతే నెక్స్ట్ నేనే ఉద్యోగం వదిలిపెట్టి రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చా, మీలా ఖాళీ వాళ్ళు కాదు నాది, నాకు స్టోరీ ఉండి వదిలిపెట్టి వచ్చా, నేను లేవాలా అన్నట్టు చూస్తున్నాడు మత్తయ్య. ఇంకో పక్కన తోమ పైనుంచి కిందకు చూసి, మీకు అసలు అనుమానం కూడా రాకూడదు, ఇలాంటి పనులు నేను చేయను, నా రేంజే వేరు. యూదా ఇస్కరియోతు చూసి, అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీరందరు పాప్కార్న్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా నా దగ్గరికే రావాలా, నేను ఎత్తేనే మీరు తినేది. ఆ 3.5 సంవత్సరాలు భలే ఉండుంటాయండి. వాళ్ళ బట్టలు కూడా యేసుప్రభువే కొన్నాడు, వాళ్ళ చెప్పులు కూడా యేసుప్రభువే కొన్నాడు, వాళ్ళకి భోజనాలు యేసుప్రభు భలే హోటల్కి వెళ్ళేవాడు. వాళ్ళు బయట చాలాసార్లు హోటల్లో తినుంటారుగా. నా ఊహ కాదు అది. సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు వీళ్ళు వెళ్ళి తిని, ఆ మాట భలే ఉంటుంది నాకు, వీళ్ళు వెళ్ళి తిని 12 మంది శిష్యులు యేసు ప్రభుకి భోజనం ప్యాకెట్ తెస్తే ఒక సమరయ స్త్రీ పోయి ఊరంతా తెచ్చిందంట. ఎంత తేడా కదా. 12 సేవకులు పోయి ఒక ఫుల్ మీల్స్ తెచ్చారు, ఒక పాపాత్మురాలైన స్త్రీ పోయి ఊరంతా తెచ్చిందంట. సరే మెట్టుకి భలే ఉండేది వాళ్ళ లైఫ్. యూదా ఇస్కరియోతు చూసి, ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు, ఎవడు గడగట్లే, ఎవడు లేవట్లే, కాళ్ళు మురిగ్గున్నాయి, అందరూ నేనా అన్నట్టున్నారు. ఇదంతా చూసి యేసు ప్రభు లేచాడు. యేసు ప్రభు లేచి పై వస్త్రం తీస్తుంటే వీళ్ళకి లోపల కొంచెం గుచ్చుకుంటుంది, కానీ నేను లేస్తే తక్కువైపోతానేమో అని కడుక్కొని ఆయన ఎవడు గడదట్లే పై వస్త్రం తీశాడు. ఆ పన్నోడ్లాగా తెచ్చి ఒక్కొక్కడు కాళ్ళు కడుగుతుంటే పేతురు కొట్టిన డైలాగ్ ఏంటి తెలుసా? వద్దు ప్రభా కడగొద్దు. యాక్చువల్లీ పేతురు కొట్టాల్సిన డైలాగ్ ఏంటి? అది నాకు ఇవ్వు ప్రభా, నేను కడుగుతా. అప్పుడు కూడా తగ్గడు, నువ్వు కడగొద్దు అంటున్నాడు తప్ప నేను కడుగుతా అని మాత్రం అనట్లే. ఎందుకు అని అంటే ఈ శిష్యులు మామూలు కాదు. ఒక్కసారి కడిగాడంటే వీళ్ళు ఫోటో తీసి డీపీ పెట్టుకొని స్టేటస్ పెట్టుకొని సచ్చా, ఈరోజు నుంచి నీదే కాలు కడిగే డ్యూటీ, వదిలిపెడతారా? అందుకని ఎవడు తగ్గట్లే. సరే ఆ రోజు ఆయన కాళ్ళు కడిగాడు, అదంతా అయిపోయింది. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు, వీళ్ళందరికీ అర్థమైంది ఆయన చనిపోతున్నాడని. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పదండి బయటికి వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒక చిన్నని మార్గంలో నడుచుకుంటా, అందరూ ఆ మార్గం గుండానే నడుచుకుంటా వెళ్తారు. ఒక దగ్గరికి వచ్చేటప్పటికి రోడ్డు 2గా డివైడ్ అవుతుంది, లెఫ్ట్కి రైట్కి. ఆ ఫల్క్రమ్ దగ్గరికి వచ్చారు, ఆ ఫోర్క్ దగ్గరికి వచ్చారు. లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి, అందరూ లెఫ్ట్కే వెళ్తారు. ఎందుకంటే లెఫ్ట్ యెరూషలేము ఉంటుంది, భలే పండగ వాతావరణం, పస్కా బలి టైం కదా, భలే లైట్లు, భలే పండగ, భలే సంతోషం, భలే పాటలు, అసలు భలే సంబరం అనే పండగ వాతావరణం. అందరూ లెఫ్ట్కే వెళ్తారు. ఆ ఫోర్క్ దగ్గరికి రాగానే యేసు ప్రభు రైట్ తీసుకున్నాడు. రైట్ తీసుకొని ఆయన నిదానంగా ఒలీవల కొండ వైపు ప్రయాణం సాగింపజేశాడు. అటువైపు తిరిగాడు, ఆ రోడ్డు వైపు తిరిగాడు. తిరిగి అక్కడ ఒక చిన్న రోడ్డు ఉంటే ఆ చిన్న రోడ్డు గుండా వెళ్తూ ఉంటున్నాడు. ఆ రాత్రి యేసు ప్రభు చనిపోతాడని అర్థమైంది. బహుశా 12 మంది కదా, యేసు ప్రభు 13, యూదా ఇస్కరియోతు తెలిపాడు కాబట్టి 11 ప్లస్ యేసు ప్రభు 12 మంది. ఆ 12 మంది చాలా చిన్న దారి, ఒక్కొక్కడు నడిచే దారి, లైన్లో నడుస్తున్నారు. బహుశా యేసు ప్రభు ముందున్నాడు తెలియదు, మధ్యలో ఉన్నాడో తెలియదు, ఒక 4-5 దివిటీలు ఉండుంటాయి, ఇక్కడ నడుచుకుంటూ పోతూ ఉంటున్నారు. వీళ్ళు ఆ చన్నని మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ కొండ ఆ కొంచెం అట్లా ఎక్కేటప్పుడు రైట్ సైడ్కి ద్రాక్ష తోటలు ఉంటాయి. ఆ దివిటీల వెలుగులో యేసు ప్రభు సడన్గా ఆగాడు. ఆగినప్పుడు ఈ శిష్యులందరూ ముందెళ్ళిపోయిన వాళ్ళు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కసారి గుమ్మిగా వచ్చారు. ఎందుకు ఆగాడయ్యా
అని చెప్పి అందరూ వచ్చేసారు. ఆ రోజు అర్థమైంది చచ్చిపోతాడు ఈయన అని. సో చాలా కేర్ఫుల్గా వింటున్నారు ఆయన చెప్పే మాటలన్నీ. ఏం చెప్తాడా అని చెప్పి ఆగాడు. అందరూ వచ్చేసారు, అటోళ్ళు ఇటోళ్ళు అందరూ వచ్చేసారు. ఆ దివిటీల్లో ఆయన ఒక ద్రాక్ష తీగని బహుశా పట్టుకొని ఇలా పట్టుకొని అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. అక్కడి నుంచి అధ్యాయం మొదలుపెట్టాడు. అది ఈ అధ్యాయం చెప్పిన సందర్భం. లాస్ట్ నైట్ ఇక ఆ తర్వాత వీళ్ళు యేసయ్యతో ఇక మాట్లాడరు. లాస్ట్ నైట్ అది వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఆయన మాట్లాడే లాస్ట్ మాటలు చాలా జాగ్రత్తగా వినుంటారు వాళ్ళు. ఎందుకంటే చనిపోయే వారి లాస్ట్ మాటలు భలే వింటారు దగ్గరగా ఉండేవాళ్ళు. అందుకే దగ్గర ఉండేవాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, చనిపోయాడండి అంటే లాస్ట్ ఏమన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారి లాస్ట్ మెసేజ్ ఆయన నమ్ముకొని వచ్చిన శిష్యులకి ఏం చెప్తాడా అని వింటున్నారు. ఆ టైంలో ఆయన ఈ ద్రాక్షావళి గురించి మాట్లాడంటే ఎంత ఇంపార్టెంట్ మెసేజ్ అయి ఉండాలి. లాస్ట్ డే, వన్ ఆఫ్ ద లాస్ట్ మెసేజ్ అంటే ఎంత ప్రాముఖ్యమైన వర్తమానం అయి ఉండాలి. ఈ వర్తమానం ఈరోజు నీకు నాకు కూడా అవసరం. అందుకే ఈ ఈ ఈ ఈ మాటని తూకీగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మనల్ని ఫలింపులోనికి తీసుకొని వద్దామనుకుంటున్నాడు. అయితే ఒకే రోజు రాదు, నిదానంగా వస్తాం. దానికి 4 అంతస్తులు. ఒక్కొక్క అంతస్తు నుంచి ఇంకో అంతస్తుకి ఎలా వెళ్తాము అనేది చూడడానికి ప్రయత్నం చేద్దాం. వద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫస్ట్ స్టేజ్, 4 స్టేజెస్ అని చెప్పా కదా, 4 అంతస్తులు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫలింపని స్టేజ్, నో ఫ్రూట్ స్టేజ్. He cuts off every branch in me that bears no fruit stage. ఫలింపని ప్రతి తీగ. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ఇలాంటి స్టేజ్ ఉంటుంది, ఫలింపని. రక్షించబడ్డాం, వచ్చాము ఆయన దగ్గరికి, కానీ ఫలించని స్టేజ్ ఉంటుంది. ఇక్కడ ఒక చాలా కీలకమైన మార్పును మనం చూడాలి. మన బైబిల్లో ఏమి రాశారంటే ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు? తీసి పారవేయును. నా ప్రశ్న నిజంగా ఒక్కసారి ఫలించకపోతే తీసి పారేస్తే ఈ మందిరంలో మీరు కూర్చొని ఉంటారా? నేనైతే నిలబడ్డు, నా సంగతి చెప్పుకుంటున్నాను నేను, మీ సంగతి ఏంటో నాకు తెలియదు. ఒక్కసారి ఫలించకపోతే తీసి పారవేస్తే మనం ఉంటామా? సరే, ఇది పక్కన పెడదాం. ఒక రైతు భాషలోనే మాట్లాడదాం. ఒక్కసారి ఫలించకపోతే తీసి పారేస్తే ఎందుకుంటుంది? ఏం చెట్టు ఉంటుంది? ఉండదు. ఇది మన తర్జుమాల్లో ఎందుకు ఇలా రాశారో మనకి తెలియదు, కానీ ఇంగ్లీష్లో కూడా అలానే రాశారు. మీరు గ్రీక్ భాషకి వెళ్ళి చదివితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది రైతు చేసే పని. గ్రీక్ భాషలో ఏమని ఉంటుందంటే, నాలో ఫలింపని ప్రతి తీగకి ఆయన ఎయిరో అని ఉంటుంది గ్రీక్ భాషలో. ఎయిరో అంటే దాని అర్థం, మీరు ఇది అయిపోయిన తర్వాత జస్ట్ ఖాళీగా గూగుల్లో జాన్ 15:2 గ్రీక్ అని కొట్టండి, వచ్చేస్తుంది. అక్కడ కత్తిరించి పారవేయును అనే పదానికి గ్రీక్ పదం చూడండి, ఎయిరో అని కనిపిస్తుంది. ఆ ఎయిరో కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేట్కి వెళ్ళి గ్రీక్ టు ఇంగ్లీష్ అని ట్రాన్స్లేట్ కొట్టండి, లేకపోతే గ్రీక్ టు తెలుగు అని కొట్టండి. ఎయిరో అని చేస్తే మీనింగ్ ఏంటో తెలుసా? నాలో ఫలింపని ప్రతి తీగకి ఆయన కింద కర్ర పెట్టి లేపును అని అర్థం వస్తుంది. ఎంత డిఫరెన్స్ కదండి. కత్తిరించి పారవేయును అంటే ఎవడు ఉండడు, నేనున్ను, మనం ఉండము. లిఫ్ట్ ఆఫ్ అనే మాట గ్రీక్ బైబిల్లో ఉంటుంది. అది చదివినప్పుడు షాక్ అయ్యా, ఇంత డిఫరెన్సా ప్రభా? వాస్తవం కదా, నిజం కదా. అది ఫలించని ప్రతిసారి ఆయన పారేస్తే మనం ఎక్కడ ఉంటాము? ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫలించని వానికి ఆయన చాలా సున్నితముగా, చాలా నెమ్మదిగా, చాలా చక్కగా. ఎందుకంటే చెట్టుకు ఈ ద్రాక్ష చెట్టుకి ప్రత్యేకంగా ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే
ఇట్ట నాటంగానే ఆకులు భలే పెద్దగా పెంచేసుకుంటుంది. అదేదో విస్తరాకు అనుకుంటుంది. అది దాని ఆకుల కోసం ఎవడు పెంచట్లే అని దానికి తెలియదు. దాన్ని పెంచేది ఆకుల కోసం కాదు, దానికి పెంచేది ఫలాల కోసం అని దానికి అర్థం కాక తెగ ఆకులు పెంచుకుంటుంది. ఈ ద్రాక్ష తీగ ఈ ఆకులు పెంచుకునేటప్పటికి బరువు ఎక్కువైపోయి వంగిపోద్ది. వంగేటప్పటికి వర్షం అలా పడేటప్పటికి బురదంతా వచ్చి దాని మీద పడుతుంది. ఆకుల మీద ఎప్పుడైతే బురద వచ్చి పడుతుందో ఇక ఆకులు సూర్యరశ్మిని తీసుకోలేక అది ఫలించని స్థితికి వచ్చేస్తుంది. అందుకే రైతు ఏం చేస్తాడు తెలుసా, నీట్గా కడుగుతాడు. కడిగి నువ్వు భూమిని అంటుకోబాకే అని కింద కర్ర పెట్టి లేపుతాడు. నా లైఫ్లో ఆ కర్ర ఎన్నిసార్లు పెట్టాడో, కూర్చున్న నీ లైఫ్లో ఎన్నిసార్లు ఆ కర్ర పెట్టాడు. అందుకే ఉన్నామండి ఈ రాత్రి మందిరంలో కూర్చొని. కత్తిరించి పారవేయును అనేది తర్జుమా కానే కాదు, ఆయన ఎత్తి లిఫ్ట్ ఆఫ్ ద గ్రౌండ్, అది ఒరిజినల్ తర్జుమా. ఇది రక్షించబడిన కొత్తలో మనందరం అనుభవించుంటాం. ఏం అనుభవించుంటావు తెలుసా? రక్షించబడిన కొత్తలో గ్యారంటీగా అనుభవించుంటావు. నువ్వు నిజంగా రక్షించబడితే నువ్వు ప్రార్థన చేస్తే అవుతుంది. నువ్వు బూడిద ముట్టుకుంటే బంగారం అవుద్ది. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే January 1 January 2 నుంచే స్టార్ట్ అయిపోద్ది వాగ్దానం అయిపోవడం. భలే ఉంటుంది లైఫ్. కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు. ఒక్కసారి కొంచెం ఎవడన్నా ఏమన్నా అన్నాడనుకో, ఆ రాత్రి ఏడ్చామంటే మరుసటి రోజు పొద్దున నాకు నెమ్మది లేదు బ్రదర్, సారీ బ్రదర్ మిమ్మల్ని అన్నానంటే అప్పుడు మళ్ళీ మనం సింహాసనం ఎక్కి కూర్చుంటాం. భలే సున్నితమైన సీజన్ అది. రక్షించబడిన నెక్స్ట్ సీజన్ భలే బాగుంటుంది. ఎందుకు అని అంటే ఆయన చాలా టెండర్గా, చాలా సున్నితంగా కర్ర కింద పెట్టి లేపుతాడు, ఆదరిస్తాడు, భలే ఆదరిస్తాడు. యాకోబు ఈ మాట అంటాడు ఏశావుతో. ఏశావు అంటాడు, నేను ఫస్ట్ వరంగల్కి వెళ్ళా అంటే వరంగల్ జిల్లాలో ఉన్నాగా ఇప్పుడు. సరే, ఈ వరంగల్ జిల్లాకే వచ్చా ఫస్ట్ సేవకి. అప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దెరగడ అంటారు కదా, అట పిచ్చ ఆసక్తి, పిచ్చ రోషం, పిచ్చ కోపం, అసలు తారాస్థాయిలో ఉంటప్పుడు ఇక్కడ వేసినప్పుడు ఇంక అసలు ఎట్టంటే ఆగా రోషం. బెల్ట్ తీసి కొట్టేసేవాడిని యవనస్తుల్ని, తుక్కు కొట్టేసేవాడిని. అసలు ఓ రోజు బల్ల పంచుతూ ఉన్నాను, 2 పిల్లలు బయటికి వెళ్ళి నిలబడి ఉంటే బండి ఎత్తి 2 మీద వేసేసా. ఆ బండి నాది కాదు, ఆ బండి ఎవరిదో వేసాను కదా, వాడికి వచ్చి ఎందుకు నాది వేసారని అడిగే అంత లేదు, అంత కోపం. బైబిల్ చదవకపోతే అది ఈ రోజుకి పాటిస్తానులేండి. బైబిల్ చదవకపోతే భోజనం పెట్టను మందిరంలో, పెట్టను. ఓ రోజు బీదర్లో సంఘ పెద్ద, మా దగ్గర ప్రతి సంవత్సరం ఒక అధ్యాయం పెంచుతాం. ఇప్పటికి నేను బీదర్ వెళ్ళి వాళ్ళ కర్మగాలి 14 సంవత్సరాలు. అంటే 14 అధ్యాయాలు చదవకపోతే భూ పెట్టము. ఈ మధ్య కొంచెం దేవుడు కనికరం ఇచ్చి అది తీసి ఒక అధ్యాయానికే సీమితం చేసానులేండి. ఓ సంఘ పెద్ద బైబిల్ పల్లో పాడాడు. అంటే చదవనోళ్ళతో నిలబడి పాడిస్తాను నేను. మా దగ్గర 4 సార్లు పాడతాం. ఓసారేమో అందరు పాడతారు, రెండోసారేమో ఎవడైతే కనీసం 10 అధ్యాయాలు చదివాడు ఆడితో నిలబెట్టి పాడిస్తాను. ఓసారి చూసుకుంటా రౌండింగ్. 3వది ఫ్యామిలీ ప్రేయర్ ఎవడు చేయలేదో ఆడితో పాడిస్తా. 4వది కనీసం 1 గంట సేపు మందిరం కొరకు ఎవడు ప్రార్థన చేయలేదో ఆడితో పాడిస్తా. ఇలా బైబిల్ చదవకుండా వాళ్ళు కనుక ప్లేట్ తీసుకున్నా, ఓ రోజు సంఘ పెద్ద మా దగ్గర ప్లేట్ తీసుకుంటే, మీరు చదవలేదుగా అంటే, చదవలేదంటే చేతిలో తింటున్న ప్లేట్ లాగేసా, సిగ్గులే అని అన్నా. వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోతే ఎవడికి నొప్పి, ఆ టైపు ర్యాష్ రఫ్. దేవుని మహాకృపను బట్టి చాలా మార్చాడు. అందుకే పెళ్ళి అయింది, ఇంకా కలిసే ఉన్నాం. సరే, ఇట్టుండేటప్పుడు ఓ రోజు ఇట్లా ఈ ఇంత స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఓ రోజు చదివే అధ్యాయం భలే అర్థమైంది నాకు ఆ అధ్యాయం. అందుకని నేను మర్చిపోను. ఏశావు యాకోబుతో అన్నాడు, దా మా ఇంటికి వెళ్ళిపోదాం అని అంటే, నువ్వు వెళ్ళు నేను వస్తాను. లేదు వచ్చేసాయి ఇప్పుడే అంటే, అప్పుడు అంటాడు, నా దగ్గర ఉంటున్న గొర్రెలు అవి ఈనిన గొర్రెలు, చిన్న గొర్రె పిల్లలు ఉన్నాయి, అన్నిటినీ వడిగా ఒకే రోజు తోలిన ఎడల సచ్చే పోతాయి.
ఆ మాట ధైర్యం తాత, ఓ అబ్బో మనం ఈ టైప్ సేవకులం అంటే అందరు సచ్చే పోతారు అని అర్థమై సర్దుకున్నా. ఆ మాటే లేకపోయి ఉంటే నేనేమయ్యాడో సంఘం ఏమయ్యేదో. సరే మెట్టుకి ఆ వచనంతోనే సర్దుకున్నా నేను. అప్పటి నుంచి కొంచెం స్మూత్గా సాఫ్ట్గా డీల్ చేయడం మొదలుపెట్టా. సరే, ప్రభు మనతో చిన్నపిల్లలతో చిన్నపిల్లలాగే వ్యవహరిస్తాడు. ఆయన రక్షించబడిన కొత్తలోనే పెద్ద పెద్ద శోధనలు అనుమతించడు, పెద్ద పెద్ద బాధలు అనుమతించడు, పెద్ద పెద్ద పరీక్షలు అనుమతించడు. ఆయన చాలా స్లోగా వెళ్తాడండి. అందుకే ఆయన ఫలించని ఫస్ట్ స్టేజ్ నుంచి ఫలింపులోనికి రావడానికి ఆదరణ వాడతాడు, వాగ్దానాలు వాడతాడు. భలే ఉంటుంది లైఫ్, చాలా బాగుంటుంది లైఫ్. నిదానంగా ఆ ప్రేమని పొందుతూ ఆయన దగ్గరెళ్ళి ఆయనలో ఆనందిస్తూ భలే ఫలించడం మొదలు పెడతాము. అయితే ఇది ఫస్ట్ స్టేజే. నో ఫ్రూట్ నుంచి ఫ్రూట్ స్టేజ్కి వస్తాం. ఫలించని ప్రతి తీగే ఫలించే స్టేజ్కి వస్తాం. కానీ వదిలేయడు. ఫస్ట్ స్టేజ్ ఇది. మనం అందరం ఈ స్టేజ్ అనుభవించే ఉంటాం. రక్షించబడిన కొత్తలో ఎన్ని అద్భుతాలు చేశాడు. రక్షించబడిన కొత్తలో వర్షం ఆగంటే ఆగిపోద్ది. సువార్త చెప్తే భలే రక్షించబడతారు. మనల్ని ఎవడు ఎదురు అనేవాడు కాదు. రక్షించబడిన కొత్తలో భలే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎయిరో కర్ర పెట్టి లేపుతాడు. ఇప్పుడు కొంచెం కొంచెం ఫలం వస్తుంది. ఇప్పుడు ఈ ఈ ఈ చెట్టుకి ఏమనిపిస్తాయి అంటే, అబ్బా నేను భలే చేంజ్ అయిపోయాను, నేను చాలా గ్రేట్ అయిపోయాను, ఫలాలు వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం ఫలాలు లేనప్పుడే నాకు కర్ర పెట్టాడంటే, ఇప్పుడు కొంచెం కొంచెం ఫలం వచ్చిందంటే జిలేబీ పెడతాడేమో అనుకొని ఉంటుంది ఇది. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఫలం వచ్చేటప్పుడు ఈయన ఎంత పెద్ద కత్తిర వేసుకొని వస్తున్నాడు. ఎవడో కోసం వస్తున్నాడు అని చూస్తూ ఉంటుందేమో, నీ కోసం వస్తున్నా. చూద్దామా? వద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని. చాలండి, ఇదండి ఫస్ట్ స్టేజ్. ఏమో ఫలింపని ప్రతి తీగే ఫలించడానికి కర్ర పెట్టాడు. ఫలించే ప్రతి తీగే ఇప్పుడు ఫలిస్తుంది. ఫలించే ప్రతి తీగను వదిలిపెట్టట్లేదు, మరి ఎక్కువగా ఫలించడానికి, మరి ఎక్కువగా ఫలించడానికి. రెండో స్టేజ్ ఏంటి తెలుసా? కత్తెర. ఆ కత్తెర తెచ్చినప్పుడు ఫస్ట్లో ఈ బహుశా ఈ ద్రాక్ష వల్ల అనుకుంటుంది, నా కోసం కాదులే, మా తోట మాలి భలే మంచోడు, నన్ను అస్సలు కోయడు. నేను చిన్నపిల్లోడప్పుడు మా తాతకి భలే గారాబం, నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకు ఒక్కడే కొడుకు, ఆ కొడుక్కి నేను పెద్ద కొడుకు కాబట్టి నేనంటే చాలా ప్రాణం ఆయనకి. అలాంటిది ఒకరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు అందరికీ. అప్పట్లో గాజు గ్లాసు సిరంజులు ఉండేవి, అవి వేడి వేడి హాట్ వాటర్లో ఉండేవి, దాన్ని టాంక్స్తో తీసి వేసేవాళ్ళు. ఆ రోజుల సంగతి. ఇక నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి మా తాత తీసుకెళ్ళాడు, మా అబ్బ తీసుకెళ్ళి లైన్లో నిలబడితే ఆ నర్సు అందరు పిల్లలకి వేస్తుంది. వెయ్యంగానే వాళ్ళు చూడంగానే బేరమని ఏడుస్తున్నారు. ఆ లైన్లో పిల్లలందరూ ఏడుస్తున్నారు. ఏడవనోడు నేను ఒక్కడే. నేను ఎందుకు ఏడవలేదు తెలుసా? మా తాత భలే మంచి తాత, నాకే ఇచ్చడు, నా బదులు ఆయనే వేయించుకుంటాడు. ఆ నమ్మకంతో నేను ఏడవట్లే. అందరూ ఏడుస్తున్నారు. అది చూస్తేనే ఎవడికని ఏడుపు. అందరూ ఏడుస్తున్నారు. అందరిని ఏడ్చి, మీ డాడీ మంచోడు కాదు అందుకే నీపే, మీ మమ్మీ మంచిది కాదు అందుకే నువ్వు ఏడుస్తున్నావు. మా తాత ఎంత మంచివాడు, మా ముద్దులు తాత అస్సలు వేయించాడు నాకు అనుకొని ఉన్నా నేను. సరే, ఇక ముందోడు వచ్చేవాడు, వాడికి ఎత్తుంటే నేను అని నవ్వుతున్నా. ఎందుకంటే నా బదులు మా అబ్బాయి వేయించుకుంటాడని నమ్మకంతో. ఆడకు వచ్చిన తర్వాత మా అబ్బంకి చూస్తున్నా, కూసో, నన్ను ఎందుకు కూర్చోబెడుతున్నావు అన్నట్టు చూస్తున్నా. కూర్చోబెట్టాడు, లాగాడు, వేసిన తర్వాత బేరమని మొదలు పెడితే ఏడవద్దు నాన్న అని అంటే నాకు తిక్కలేసింది. ఇచ్చేది ఎందుకు, మళ్ళీ ఏడవద్దనేది ఎందుకు? అంతే కదా లాజిక్. సూది కొట్టేది ఎందుకు, సూది వేయించేది ఎందుకు, మళ్ళీ రుద్ది ఏడవద్దు నాయన అనేది ఎందుకు? అది వేయించుకుపోతే బెటర్గా. ఇక్కడ కూడా అదే. చెట్టు దాని భాషలో బలి ఏడుస్తూ ఉంటుంది, కత్తిరిస్తాడట. అది కష్టపడి ఆకులు పెంచుకుంది,
పనికి మాలిన తీగలు ఇలా ఉంగురుగా ఉంటుంది కదా ద్రాక్ష తీగకి, ఆ పనికి మాలింది ఎక్కువైపోయి అది బలిసిపోయి అది తెగ సూర్యరశ్మి తీసేసుకొని తెగ నీళ్లు తాగేస్తూ ఉంటే అది డిజైన్గా కనిపిస్తుంటే, ఏ చెట్టు నిన్నాకుల కోసం పెంచట్లే, నిన్ను డిజైన్ కోసం పెంచట్లే అని కత్తిరేసి కొట్టేస్తూ ఉంటే సంపేస్తాడా ఏంటి అన్నట్టే కోసేస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక ద్రాక్ష తీగని కోసేటప్పుడు చూస్తే మీకు ఎట్టుంటుంది తెలుసా, ఈయన మొత్తం పొలం ఖాళీ చేసి ఇంకోటి అమ్మేస్తున్నాడేమో అనిపిస్తాడు. అట్ట కోసేస్తాడు. అసలు ఏమి లేకుండా కోసేస్తాడండి, ఏమి లేకుండా కోసేస్తాడు. మొత్తం ఆకులు తీసి పారేస్తాడు. పక్కన వెళ్ళేవాడికి జాలేస్తాడు. ఏంటి సార్ అట్లా తీసేస్తున్నారంటే, మీకు అర్థం కాదు, మీ దారి మీరు చూసుకోండి అని అనాలి. ఎవడికి అర్థం కాదు, కోసేస్తాడు. ఇది రెండో స్టేజ్ అండి ఆత్మీయతలో. ఇలా నేను చెప్పిన ఫస్ట్ స్టేజ్ అంటే ఆదరించే స్టేజ్, వర్తమానాలు భలే తీయగా ఉంటాయి. నువ్వు అనుకున్నదే ఏడు నుంచి చెప్తూ ఉంటారు, నువ్వు అనుకున్నదే జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎవరికోసమన్నా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది, భలే ఉంటుంది. నెమ్మదిగా నీ లైఫ్ భలే సాగుతూ ఉంటుంది. సడన్గా ఒక చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఏ స్టేజ్కి వస్తావంటే కత్తిరించబడే స్టేజ్కి వస్తావు. ఇక నువ్వు వర్షం రాకూడదు ప్రభువా అంటే వరద వస్తుంది. నా కొడుకును మార్చు ప్రభువా, వాడు బూతులు మాట్లాడుతున్నాడు అంటాడు, కత్తే పట్టుకొని వస్తాడు. అసలు నీకు అర్థం కూడా కాదు, నీకు అసలు అండర్స్టాండ్ కూడా అవ్వదు, అట్లా పడుతుంటుంది కత్తెర. ఎందుకు అని అంటే ఫలింపు లేని స్థితిలో నుంచి ఫలింపులోనికి వచ్చావు. ఇప్పుడు ఫలింపులో నుంచి ఇంకా ఎక్కువ ఫలించడానికి నో ఫ్రూట్ మోర్ ఫ్రూట్. ఇప్పుడు అధికంగా మోర్ ఫ్రూట్, మరి ఎక్కువగా ఫలించడానికి ఇక కోస్తాడు. ఈ కోత నొప్పిగా ఉంటుంది, ఈ కోత అర్థం కాదు. ఈ స్టేజ్లో నీకేమీ అర్థం కాదు. ఇక్కడ కూర్చున్న చాలామంది బహుశా ఈ స్టేజ్ గుండా వెళ్ళుంటామేమో. ఆత్మీయంగా ప్రభుతో భలే నడిచేటప్పుడు సడన్గా సమస్యలు వస్తాయి. ఎందుకు ప్రభువా అంటానే ఉంటావు, అంత లోపల ఇంకో వార్త వస్తుంది. ఎందుకంటే ఇంకో వార్త వస్తుంది. నీకు అర్థమే కాదు ఆయన ఎందుకు చేస్తున్నాడు. నువ్వెవరిని నమ్ముకుంటావు, సడన్గా వాళ్ళు నీకు విరోధంగా లేస్తారు. పలాంది ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది అనుకుంటావు, దివాలా తీసేస్తుంది. ఇది జరగదు. అస్సలు ఎన్ని ఎట్లా అంటే ఈ స్టేజ్లోనే అబ్రహాము భలే ఆడుకుంటున్నాడేమో కొడుకుతో, ముద్దులో కొడుకు పక్కనే వేసుకొని పడుకునేవాడేమో, ముద్దాడేవాడేమో, గోరుముద్దలు తినిపించేవాడేమో, ఎంత మమత పోసేవాడేమో. ఓ రోజు వచ్చాడు అబ్రాహాము అంటే, హలో ప్రభా చెప్పండి ప్రభా అంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడు, బాగానే చూసుకుంటున్నారు ప్రభా, బాగా పెంచుతాను, నువ్వేం టెన్షన్ తీసుకోబాకు. పెంచడం కాదు అని చంపే. నువ్వు కరెక్టే విన్నావు. నేను చూపించిన దగ్గర వాడిని తెచ్చి బలిపీఠం మీద పెట్టి దహన బలి అంటే కట్టి కోసి కాల్చే. ఎందుకు అడగలే, ఎందుకంటే అడిగినా చెప్పడు. అదే ఈ స్టేజ్ అంటే. సడన్గా నీ దగ్గర ఉండే వాళ్ళు నీకు రివర్స్ అయిపోతారు. వాళ్ళు నీ లైఫ్లో నిన్ను వదిలిపెట్టరు అనుకుంటా, వాళ్ళు నీకు రివర్స్ అయిపోతారు. నువ్వంటే ప్రాణం కోసుకునే వాళ్ళు ముఖం తిప్పేసుకుంటారు. నీకు అసలు జవాబులు దొరకని సీజన్ ఇది మనం అందరం అనుభవించి ఉంటాం. సడన్గా ప్రియులు చచ్చిపోతారు. ఎందుకు నీకు జవాబు దొరకదు. ఎందుకు కష్టాలు నీకు జవాబు దొరకదు. ఇవ్వడు అంతే. ఎజెక్యేలు చాలా కష్టపడి పరిచయం చేసుకుంటుంటే ఆయన ఎవరు లేరు. ఉంది ఒక్క ఆమె, ఎవరు అని అంటే వాళ్ళ భార్య పెడుతుంది. ఈసారి కూడా విచిత్రమైన మనుషులు పనులు చేస్తాడు. ఆయన చేసే పనులు నిలబడి చెప్పడం కూడా కొంచెం ఇబ్బందే. అట్లాంటోడికి ఈ తన భార్య పాపం చూసుకుంటా వచ్చింది. అలాంటిది సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ దేవుడు వచ్చేమంటాడంటే, ఇదిగో
నీ కళ్ళకి ఎంపైన దాన్ని ఒక దెబ్బతో నీ వద్ద నుంచి తీసేస్తాను. అంటే నీ భార్య చచ్చిపోద్ది అంటేనే షాక్. అయితే ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? నువ్వు ఏడవకూడదే. ఏంది ప్రభా నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది నువ్వు బాగిను. నీ భార్య చచ్చిపోద్ది, ఏడవద్దు. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ నేను చెప్పిన మాట మీటింగ్లో చెప్పు. ఎందుకు వెళ్ళిపోయాడు దేవుడు? ఆన్సర్ లేదు. ఈ స్టేజ్ చాలా పెయిన్ఫుల్ స్టేజ్ అండి. చాలామంది ఈ స్టేజ్కి వచ్చి ఈ దేవుడు వద్దు అని వెనక్కి వెళ్ళిపోతారు. ఎక్కువ మంది ఫిల్టర్ అయ్యేదే ఇక్కడ. మీరు వినే ఉంటారు, మీరు చూసే ఉంటారు, మీరు కలిసే ఉంటారు, మీ మందిరంలో ఉండే ఉంటారు. ఎవరు తెలుసా? ఒకప్పుడన్నా వీడే అన్నీ చేసేవాడు, ఇప్పుడు రానే రాడు. ఎందుకు రావు అని వాడిని అడిగితే, ఇంత చేస్తే నన్ను 10th ఫెయిల్ చేస్తాడు ఈ దేవుడు. ఇంత చేస్తే సేవకుడు నన్ను తిడతాడా? ఇంత చేస్తే సేవకురాలు నన్ను కొడతాదా? ఇంత చేస్తే సండే స్కూల్ టీచర్ నన్ను టంటాదా? ఈ డిసప్పాయింట్మెంట్కి వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళు రారు. మెజారిటీ ఫిల్టర్ అయిపోయేది ఇక్కడే. వీళ్ళు కొంచెం ఫలిస్తారు. ఇప్పుడు దేవుడు వాళ్ళని కొంచెం అధికమైన ఫలంలోకి తీసుకెళ్ళడానికి కత్తెర వాడంగానే నువ్వొద్దు, నీ కత్తెర వద్దని వెళ్ళిపోతారు. ఇక్కడ కూర్చొనున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, బహుశా నీ లైఫ్లో ఈ ఫేస్ గుండా వెళ్తున్నావేమో. నువ్వు అర్థం కావు, నీ ప్రార్థనలకి జవాబులు రావు. వాగ్దానాలు ఊరికే బుక్ మార్కుల్లాగే పనిచేస్తాయి తప్ప అవ్వవు. ఎందుకు? జవాబు రాదు. నువ్వు గింజుకో, నువ్వు వాళ్ళ నైట్ ప్రేయర్ చేసుకో, నువ్వు నిలువు మోకాళ్ళు వేసుకో, నువ్వు తల జుట్టు బిక్కో, ఏమి చేసుకో, ఆయన మాత్రం సైలెంట్గా ఉంటాడు. నీకు అర్థం కాదు, ససేమీ అర్థం కాదు. బైబిల్లో చాలా స్ట్రైట్గా చెప్పాడు ఆయన. ఎందుకు తెలుసా? నేను నిన్ను నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తున్నాను. ప్రభు కొన్నిసార్లు మన లైఫ్లో ఇలా అనుమతిస్తాడు. నేను ఈ అధ్యాయం చదువుతూ ఒకరోజు రాత్రి బీదర్లో, అప్పుడే నేను ఎవరినైతే, అంటే నేను మామూలుగా కొంచెం ఎక్కువ నమ్మను ఎవరిని, ఎందుకంటే నా మీద నాకే నమ్మకం ఉండదు. అలాంటిది కాస్తో కూస్తో నమ్మినోడు వెన్నుపోట్లు పొడిచేశాడు. వీళ్ళ అనుకున్నా, ఇంత ప్రేమించేవాళ్ళ అనుకున్నా. ఆ దెబ్బతిన్నా, షాక్ అయిపోయింది. ఎవరు లేరు అని అర్థమైపోయింది. నేను పోషించి, నేను పెద్ద చేసి, నేను చదివిచ్చి, నేను బట్టకొని అంతా చేస్తే రివర్స్ అయిపోయాడు. ఏం అర్థం కాని స్టేజ్. పరిచర్య ఒకేసారి మూసుకొని పోయిన స్టేజ్. ఇంచుమించు 80 టికెట్ల కంటే ఎక్కువ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నా. మీటింగ్లకి డేట్ ఇస్తే ఫోన్ చేసి చెప్పారు, వద్దు బ్రదర్, ఏదో అయిందంట కదా, మీరు రావద్దు. తలుపులు వేయబడ్డాయంటే పిచ్చెక్కిపోతుంది. పరిచర్య లేదు. సేవకొచ్చిన రోజు నా లైఫ్ అంతా మందిరంలోనే పడుకునేది అని అనుకున్న రోజు, అని అనుకున్నోడిని ఇప్పుడు కిరాయి ఇంటికి వెళ్ళి కిరాయి కట్టుకుంటా ఒక ఇంట్లో ఉంటున్నా. సహవాసం లేదు, మీటింగ్ లేదు, పరిచర్య లేదు, మందిరంలోకి ఎంట్రన్స్ లేదు. ఆ సందర్భంలో ఈ అధ్యాయం చదువుకుంటూ కూర్చున్నా ఇంట్లో రాత్రి లేట్ నైట్. నేను, నా భార్య పడుకొని ఉంది. ఈ అధ్యాయం చదువుతూ ఉంటే, ఫలించని ప్రతి తీగ మరి ఎక్కువ ఫలించడానికి నేను కత్తిరిస్తాను అంటే, అప్పుడు ఏముంది ప్రభా ఇంకా కత్తిరించడానికి? ఏముంది చెప్పు, ఏం కత్తిరిస్తావు? అసలు ఏముంది, ఏం మిగిలిందని కత్తిరిస్తావు? అంతా అయిపోయిందిగా, కత్తిరించుకో, నీ ఇష్టం, ఏమన్నా కత్తిరించుకో, ఏముందని కత్తిరించుకుంటావు అని అనుకుంటా ఉన్నా. ఆ బెడ్ లైట్లో అటు తిరిగి నా భార్య ఇటు తిరిగి పడుకుంది. ఆ బెడ్ లైట్ ఆ ముఖం మీద పడింది. అర్థమైంది స్టోరీ నాకు.
గుండె పగిలి, ఆగు ప్రభువా, నువ్వు నా లైఫ్లో నన్ను అర్థం చేసుకొని నాతో సంసారం చేస్తుంది ఈమె లేకపోతే నేను ఉండలేను ప్రభువా, ఈమెని తీస్తే నేను ఉండలేను, నా వల్ల కాదు ప్రభువా. ఏడుస్తున్నా ఆ మళ్ళీ అటు తిరిగింది, పని అయిపోయిందిగా. ఇక ఏడుస్తున్నా, నా వల్ల కాదు ప్రభువా, అంతే, నేను డైజెస్ట్ చేసుకోలేను. మాట్లాడటం మానేశాడు. స్టోరీ అర్థమైపోయింది నాకు. వచ్చను, తిరగడం, లైట్ పడ్డం, మళ్ళీ అటు తిరగడం. వచ్చిన రోజు ఇంకేం మాట్లాడలే. గింజుకున్న గంటన్నర 2 గంటలు నా వల్ల కాదు. 2 గంటలు మాట్లాడలే. నిదానంగా మనస్సు పూర్తిగా, నీ ఇష్టం ప్రభా, నీకంటే ఎక్కువేం లేదు, నీ ఇష్టం ప్రభా అని చెప్పి ఆ రోజు రాత్రి నా భార్యను ఆయన చేతిలో పెట్టేసి, ప్రభా నీ ఇష్టం. ఇలాంటి స్టేజ్లు మనందరి జీవితంలో వస్తాయి. ఆ స్టేజ్ చాలాసార్లు వచ్చినప్పుడు ఆయన వదలొద్దు. దేవుని మహాకృపను బట్టి ఏం చేయలే దేవుడు, కానీ ఈరోజుకి తనను చూసినప్పుడు నా హక్కు కంటే ఆయన హక్కు ఎక్కువ అనేది మాత్రం బాగా ఫీడ్ అయిపోయింది. ఏది నాది కాదు అనేది బాగా ఫీడ్ అయిపోయింది. ఈరోజు ఆ 2వ స్టేజ్కి వచ్చావా? ఆయన కొన్నిసార్లు కత్తిరిస్తాడు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, దేంట్లో ఆనందం. ఇంకో ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఏదైతే లెజిటిమేటో, ఏదైతే న్యాయబద్ధమైనవో, ఏదైతే ఒకప్పుడు దేవుడే ఇచ్చాడో, ఏదైతే వాగ్దానాల ఫలంగా వచ్చిందో అవి కూడా తీస్తాడు. అదేంటి ప్రభు, దీంట్లో ఏమి తప్పు, నేను తీసేస్తా అంటే ఏమి తప్పు, ఇంకా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, కనపడ్డు, మాట్లాడు. ఈ స్టేజ్ చాలా భయంకరంగా ఉంటుందండి. కానీ కొంచెం తట్టుకో. ఈ స్టేజ్ దాటితే నువ్వు నీ ఫలం అధికమగును. నో ఫ్రూట్ మోర్ ఫ్రూట్. ఫలం కొంచెం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వదిలేశాడా, ఇంకా ఫలం వచ్చింది అని అంటే 4వ స్టేజ్ ఉందిగా. 4వ స్టేజ్ ఏంటో తెలుసా? ఈ 3 స్టేజ్ల్లో నువ్వు చేసేది ఏమీ లేదు, అంతా ఆయనే చేసుకుంటాడు. ఫస్ట్ స్టేజ్లో కర్ర ఆయనే పెట్టుకుంటాడు, నువ్వు చేసేది ఏమీ లేదు, ఆయనే పెట్టుకుంటాడు. 2వ స్టేజ్లో కత్తిరించేది ఆయనే కత్తిరించుకుంటాడు, దానికి కూడా నువ్వు చేసేది ఆయనే పట్టుకుంటాడు, ఆయనే కత్తిరించుకుంటాడు. కానీ 3rd స్టేజ్లో నువ్వు చేసేది ఉంది. ఏమి చేసేది ఉందంట? వద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము నుంచి, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చదవద్దు. ఓ బ్రదర్ గట్టిగా చదువుతారు, మీరు నిలచి అనగానే ఒక ఏళ్ళు ఇలా మర్చిపెట్టుకోండి, ఓకేనా? చదువుతారు ఎవరన్నా గట్టిగా? నిలిచి అన్న దగ్గరికి వచ్చినప్పుడు మా వాళ్ళు ఏళ్ళు ఇట్ట మర్చుకోవాలి, కాబట్టి కొంచెం నెమ్మది చదవండి. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును.
ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించును, నేనును మిమ్మల్ని అలాగ ప్రేమించింది. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని యెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు. అయిపోయిందా 10వ వచనం? ఎన్నిసార్లు అండి? 10 11 11 అంటే వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే పాపం 10 ఏళ్ళే ఉన్నాయిగా 11కి ఏమి ముడుచుకుంటారు, అందుకే 10 అంటున్నారులేండి. 11. ఒక్క నిమిషం ఆగిదాం, ఆలోచిద్దాం. చచ్చిపోయే మనిషి చచ్చిపోబోతున్నాడు, ఇక వేరైపోబోతున్నాడు. ఒక పదం 11 సార్లు పలికాడంటే అది ఎంత ప్రాముఖ్యమైన పదం అయి ఉండాలి? ఓ చచ్చిపోయే మనిషి లాస్ట్ టైం శిష్యుల్ని కలుస్తున్నాడు, ఇంకా అదే లాస్ట్. ఆ లాస్ట్ టైము ఆయన నిలచి ఏముంది దాంట్లో? ఇదేనండి ఫైనల్ స్టేజ్కి. నో ఫ్రూట్, కర్ర పెడతాడు, ఫ్రూట్ వస్తుంది. ఫ్రూట్ని వచ్చినప్పుడు కత్తిరిస్తాడు, మోర్ ఫ్రూట్ వస్తుంది. ఇది నువ్వు చేయాల్సిన పని. నిలిచి ఉంటే మచ్ ఫ్రూట్, తెలుగులో ఏమంటారు, బహుగా ఫలిస్తారట. ఈ 3 పనులు ఆయనే చేస్తాడండి. ఒక్క పనే మనం చేయాలి. ఏం తెలుసా? నిలిచి ఉండండి. నిలిచి ఉండడం అంటే ఏంటో తెలుసా? నిలిచి ఉండడం అంటే మనందరికి బాగా తెలుసు. పోదు, అక్కడే నిలబడి ఉంటాయి. నిలిచి మనం చేయాల్సింది ఏమీ లేదండి. ఆయన అంటాడు, నా వాక్యములో, నాలో, నా ప్రేమలో. 3 పదాలు వాడతాడు ఇక్కడ. దేంట్లో నిలబడాలంటే నాలో నిలచి, నా వాక్యంలో నిలచి, నా ప్రేమలో నిలచి. అంతేనండి, అంతే. ఆయనలో నిలబడినప్పుడు, నిలచి ఉన్నప్పుడు ఆ రోజు నీకేమనిపిస్తుంది తెలుసా? నాకు పరిచర్య లేకపోయినా పర్లే, యేసే ఉంటే చాలు. ఆ రోజు నీకేమనిపిస్తుంది తెలుసా? అయితే నాకు తిండి లేకపోయినా పర్లేదు, నాకు యేసే ఉంటే చాలు. ఆ రోజు నీకేమనిపిస్తుంది తెలుసా? వాడు తిట్టాడు, సారీ చెప్పకపోయినా పర్లే, యేసయ్యలో నేను ఉంటే చాలు. ఆత్మలో రక్షించబడకపోయినా పర్లే, నేను యేసయ్యలో ఉంటే చాలు. నాకు పేరు రాకపోయినా, నాకు డబ్బు రాకపోయినా, దేని మీద మోజు ఉండదు, దేని మీద పిచ్చి ఉండదు, దేని మీద ప్రేమ ఉండదు, దేని మీద ఓవర్ అఫెక్షన్ ఉండదు. ఆయన ఉంటే చాలండి. ఆయన ఉంటే చాలు. బ్రూస్ విల్కిన్సన్ అని ఒక ఆయన, అంటే ఇప్పుడు నేను చెప్పిన మెసేజ్లో కొంచెం భాగం ఆ బుక్లో ఉంటుంది. సీక్రెట్స్ ఆఫ్ ద వైన్ అని బ్రూస్ విల్కిన్సన్. ఆయన వాక్ త్రూ ద బైబిల్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. వాక్ త్రూ ద బైబిల్ అని. వాక్ త్రూ ద బైబిల్ అంటే బైబిల్ని ఆయన దలాస్ థియలాజికల్ సెమినరీలో చదువుకునేటప్పుడు లాస్ట్ ఇయర్లో థీసిస్ సబ్మిట్ చేయాలి. థీసిస్ సబ్మిట్ చేయాలంటే అందరూ ఆ రీసెర్చ్ ఈ రీసెర్చ్లు చేస్తుంటే ఈయనకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలంటే వాళ్ళ భార్య అంది, అందరిని ఎందుకండి కాపీ కొడతారు? దేవుడు మిమ్మల్ని చాలా క్రియేటివ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేశాడు, మీరు క్రియేటివ్గా ఆలోచించండి అని అంటే, అప్పుడు బ్రూస్ విల్కిన్సన్ చేసిన పని ఏంటో తెలుసా? ఓల్డ్ టెస్టిమెంట్కి 400 హ్యాండ్ సైన్స్, కొత్త నిబంధనకి 400 హ్యాండ్ సైన్స్. అంటే సృష్టి, ప్రళయము, ఇట్లా మొత్తం బైబిల్ స్టోరీని 800 హ్యాండ్ సైన్స్లో చెప్పేస్తారు వాళ్ళు. అది వాక్ త్రూ ద బైబిల్. అది ఆ చిన్న ఆ థీసిసే ఒక పెద్ద మినిస్ట్రీ అయిపోయింది. మినిస్ట్రీ అయ్యి 110 దేశాల్లోనికి వెళ్ళింది ఆ మినిస్ట్రీ, వాక్ త్రూ ద బైబిల్ అనేది. వెళ్ళినప్పుడు 110 దేశాల్లో వెళ్ళి 8 floors 9 floors బిల్డింగ్ కట్టి, పెద్ద హెడ్ క్వార్టర్స్ కట్టి, దానికి పెద్ద స్టాఫు, పెద్ద కథ, దానికి వెహికల్స్, దానికి ఫండింగు, దానికి అసలు హ్యూజ్
బిగ్ స్టోరీ. ఒకరోజు ప్రభు ఆయనతో మాట్లాడాడంట. బ్రూస్, ఏంటి ప్రభా నాలో నిలిచి ఉన్నావా అని అంటే, అయ్యో నీకంటే ఎక్కువ ఏముంది ప్రభా, నీకోసమే కదా ప్రభా వాక్ త్రూ ద బైబిల్, నీకోసమే కదా ప్రభా ప్రపంచం అంతా నువ్వు తప్ప నాకు ఇంకా వేరే పిచ్చి ఏముంది అని అంటే, అప్పుడు ప్రభు అన్నాడంట, రేపు పొద్దున్న వెళ్ళి వాక్ త్రూ ద బైబిల్ ఆర్గనైజేషన్లో నీ రెసిగ్నేషన్ లెటర్ పెట్టి బయటకు వచ్చి ఇంకెప్పుడు వాక్ త్రూ ద బైబిల్కి వెళ్ళొద్దు అన్నాడంట. ఇది అపవాది స్వరం. దేవుడు ఎందుకంటాడు ఇట్లా? కానీ లోపల తెలుసు దేవుడే చెప్తున్నాడని. 110 దేశాల్లో స్థాపించిన మినిస్ట్రీ, బిలియన్ల డాలర్ల మినిస్ట్రీ, అది తప్ప ఇంకోటి ఏమీ లేదు ఈయనకి. ఈ బ్రూస్ అంటేనే వాక్ త్రూ ద బైబిల్, వాక్ త్రూ ద బైబిల్ అంటేనే బ్రూస్. మరుసటి రోజు పొద్దున్న లేచాడట, గవర్నింగ్ బాడీ మెంబర్స్ అందరికీ ఎమర్జెన్సీ మీటింగ్ అని పిలిచాడంట. బోర్డు రూమ్లోకి అందరు వచ్చి కూర్చున్నారట. ఎవరితో ఏమీ మాట్లాడలేదంట. రెసిగ్నేషన్ లెటర్ రాశాడంట. ఐ బ్రూస్ విల్కిన్సన్ రిజైన్ ఇన్ మై గుడ్ మైండ్ అండ్ విత్ ఆల్ మై హార్ట్ ఫ్రమ్ వాక్ త్రూ ద బైబిల్ మినిస్ట్రీస్. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ఫ్రమ్ టుడే యోర్స్ ఇన్ హిస్ సర్వీస్ బ్రూస్ విల్కిన్సన్ అని రాసి కాగితం వాళ్ళకి ఇచ్చాడంట. కూర్చున్న వాళ్ళు లేచారంట. ఈయన లేచినోడు కూర్చున్నాడంట. ఏంటి బ్రూస్? నేను వెళ్ళిపోతున్నా. మరి ఇది నాకు తెలీదు. మినిస్ట్రీ కూలిపోతే కూలిపోని, నువ్వు బయటకు వెళ్తే నీకు వాక్ త్రూ ద బైబిల్ తప్ప నీకు వేరే ఐడెంటిటీ లేదంటే నాకు అవసరం లేదు. రాత్రి ఏమైనా మెంటల్ వాడు అయిపోయావా ఏంటి నువ్వు? అట్లనే అనుకోండి. ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. ఉండే వాళ్ళకి అందరికి అర్థమైంది 110 దేశాల్లో ఉంటున్న మినిస్ట్రీని తానే స్థాపించి, తానే తిరిగి, తానే బోధించి, తానే పునాదులు వేసిన మినిస్ట్రీని ఒక్క రాత్రిలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన రాస్తాడు, ఎందుకు అనంటే నిలిచి ఉండమంటదే. ఏం తీసేస్తాడో తెలియదండి. ఒకవేళ ప్రభా నిన్ను దాటి నాకేమీ లేదు, ఏమి చేస్తావో నాకు తెలియదు. నేను మా దగ్గర కొత్తగా సహవాసం స్టార్ట్ చేసి పరిచర్య జరిగి అంతా సెట్ అయిన తర్వాత ఓ రోజు అన్న ఇప్పుడు నుంచి 20 years మనం ఎక్కడ ఉంటామంటే, నేను ఎక్కడ ఉంటాను నాకు తెలియదు. మరి మనం కాదు, ఈరోజు మీతో ఉన్నాను, రేపు వదిలేసి అదేంటన్నా మీరే స్టార్ట్ చేశారు. అయితే మీరు ఆశ్చర్యపోవద్దు, సడన్గా నేను దుకాణం తీసి ఇంకో ఊరు వెళ్ళిపోతా, మీరేం ఆశ్చర్యపోవద్దు అంటే, ఏందన్నా ఆశ్చర్యపోద్దు, నేను వెళ్ళిపోతా ఏదన్నా రోజు. ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. మేమంతా నాకు అనవసరం. సడన్గా కదుపుతాడు. సడన్గా కానాన్ 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 అని బతికాడు మోసే. సడన్గా వచ్చి అంటున్నాడు, నువ్వు పోవు. ఏంది ప్రభా? నువ్వు కరెక్ట్గానే విన్నావు, నువ్వు పోవు. ప్లీజ్ ప్రభా పోవు, ప్లీజ్ ప్రభా ఇంకోసారి మాట్లాడదు, పోవని చెప్పానా, క్లోజ్, డన్, వెళ్ళిపోయాడు. అయిపోయా. సేవ సూపర్గా జరుగుతూ ఉంటే సైతాను దూతగా నలగొట్టడానికట. దేవుని దూత వేరు, సైతాన్ దూత వేరు. దేవుని దూత అంటే ఏంటో తెలుసా? కనికరం ఉంటుంది, కొంచెం కనికరం ఉంటుంది. దేవుని దూత చేయి చాపి యెరూషలేము మీద కత్తెత్తి అట్టానే ఆగారు. సాతాను దూత కనికరాలు ఉండవు, సైతాన్ కనికరం ఉండదు. ఎంత ఇరిచినా ఇంకా ఇరుస్తా అంటాడు. అట్లాంటి దూత అంట పౌలు శరీరంలో తీ ప్రవ్వా తీను, తీ ప్రవ్వా తీను, తీ, ఇంకోసారి అడగబా, కృపిస్తాను అంతే, తీను, నాలో నిలబడి చాలు, నేనుంటే చాలు. ప్రియుడా, అప్పుడు ఫలిస్తావు. నీ ఊహకు కూడా అందదు, అట్టా ఫలిస్తావు. ఎందుకు అనంటే నీ కన్నిటికంటే యేసే ఎక్కువైపోతాడు. నో ఫ్రూట్, ఫలం లేని స్థితి. కర్ర పెడతాడు, ఆదరిస్తాడు, ఫలాలు వస్తాయి.
కత్తెర తీసుకొని కత్తిరిస్తాడు. అర్థం కానివి జరుగుతాయి. ప్రార్థనలకి జవాబు రావు, ప్రశ్నలకి జవాబులు దొరకవు, వాగ్దానాలు జరగవు, దగ్గరోళ్ళు వెన్నుపోట్లు పొడుస్తారు. అంతా సవ్యంగా నడుస్తుందన్నప్పుడు సడన్గా దుకాణం తీసే అంటాడు, వెళ్ళిపో అంటాడు. ఏమో జరుగుతుందో తెలియదు. రాత్రి బవళ్ళు జుట్టు పిక్కొని ఏడుస్తావు, ఆయన మాట్లాడు. ఆ టైంలో నువ్వు ఫలం నుంచి అధిక ఫలంలోనికి వస్తావు. ఆ తర్వాత నిన్ను మించి నాకేమీ లేదు ప్రభా, నువ్వు ఉంటే చాలు. నేను అనుకున్నది ఏం జరగకపోయినా, నేను వేసుకున్న ప్రాజెక్టులు ఏం జరగకపోయినా, నేను మార్పు చూడకపోయినా, నేను ప్రార్థన చేసే జరగకపోయినా, ఏమి కాకపోయినా నువ్వు ఉంటే చాలు అనే స్టేజ్కి ఆయన ప్రేమ, ఆయన వాక్యం ఆయనలో ఎప్పుడైతే నిల్చుంటావో అప్పుడు ఫలిస్తావు. అప్పుడు ద్రాక్షలు చూస్తే ఎట్టుంటాయి తెలుసా? చెట్టు వంగుద్ది ఆ ఫలానికే, బరువుకి. ఏమి కాసాయి సార్ అని అంటే మీరు ఉట్టి కాయలే చూస్తున్నారు, దీని వెనకాల 3 స్టేజులు మీరు చూడలేదు అని అంటాడు ఆయన. ఈరోజు మనం బయోగ్రఫీలు చదువుతాం కదా, ఈరోజు మనం పలానా భక్తుడు అని అంటాం కదా. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. ఎందుకు ఆ రేంజ్లో ఫలిచ్చారు? ఒక్క బక్సింగ్ గారు. రోజు వైజాగ్లో నేను కారులో వెళ్తూ ఉంటే ఓ బ్రదర్ నన్ను డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు. బక్సింగ్ గారు సీడీ ఒకటి పెట్టాడు. పెడితే ఆయన అమెరికాలో ఇచ్చే మెసేజ్. బక్సింగ్ గారు ఇంగ్లీష్ చెప్తా ఉంటే ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఎందుకంటే హిందీ అర్థం కాక ఇంగ్లీష్ నుంచే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెట్టారు. అది చూసి స్టార్టింగ్లో నవ్వొచ్చింది, కానీ మెసేజ్ అంతా వినేసిన తర్వాత గుండె ఒక్కసారి పగిలిపోయింది. మాట స్పష్టంగా ఉండదు, నత్తిగా మాట్లాడతాడు, ఫాస్ట్గా మాట్లాడతాడు. కానీ ఒక్క మనిషి ఎంత ఫలం అండి, ఎంత ఫలం. బ్రూస్ విల్కిన్సన్ ఎంత ఫలం. బిల్లీ సండే ఆయన లైఫ్ని అయితే దేవుడు ఎట్టా కోసాడంటే పిచ్చెక్కిపోయి గంటల తరబడి గోల్ఫ్ కోర్ట్లో కూర్చొని గడ్డంతా పెరికేస్తూ ఏడ్చాడు. నెత్తి మీద గడ్డేసుకొని మెంటలోడుగా అయిపోయి ఏడ్చాడు బిల్లీ సండే. ఆ ఒక్క మనిషిని దేవుడు వాడుకొని అమెరికాని కింద మీద చేసి పెట్టాడు. ఎందుకు వీళ్ళు అంత ఫలం ఫలించారు తెలుసా? వీళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఆగలే, వీళ్ళు సెకండ్ స్టేజ్లో ఆగలే, వీళ్ళు థర్డ్ స్టేజ్కి వచ్చారు. నేను నీలో నిల్చుంటాను ప్రభా, ఏం చేసుకుంటావో చేసుకో. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. ఒక్క నిమిషము. చనిపోబోతున్న యేసు ప్రపంచాన్ని తలక్రిందులు చేయాల్సిన శిష్యులకి చెబుతున్న చివరి వర్తమానం. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. నాలో ఫలింపని ప్రతి తీగని నేను లేపి కింద కర్ర పెట్టెదను. ఫలిచ్చడి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించడానికి పనికి మాలిన తీగల్ని కత్తిరించి వేస్తా. నాలో నిలిచి ఉండుడి, మీరు బహుగా ఫలించెదరు. ఎట్లున్నావు అట్లానే కంఫర్టబుల్గా సాగిపోతావా? నువ్వు కంఫర్టబుల్గా ఉండి బాగానే ఉందిలే, భలే జరుగుతుంది, ఏమేమైందో తెలుసా, నువ్వు ఇంకా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నావు, ఇంకా చాలా చేయాలనుకుంటున్నాడు ఆయన. నిలచి అనే ఒక్క పదాన్ని 11 సార్లు పలుకుతే దేని వెనకాల పరిగెడుతున్నావు చెబుతావా? ప్రభా, అన్నీ నీ చేతిలో వదిలేస్తున్నా, ఏ దాని మీదన్నా చెయ్యి, ఏ దాని మీదన్నా కత్తెరే, ఏ దాన్నన్నా తీసే, ఏమన్నా చేసుకో, నీలో, నీ వాక్యంలో, నీ ప్రేమలో నేను నిలిచి ఉంటానంతే చాలు. బహుగా ఫలిస్తావు. ఎంత బరువు అంటే ఎష్కోలు నుంచి ఒక గుత్తి ద్రాక్ష ఫలాలు తీసుకొని రావడానికి 2 భుజాల మీద కర్ర మీద వేసుకొని 2 ఇశ్రాయేలీలు వెళ్ళి తెచ్చారంట. ఎంతరా అంటే 1 క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్. అలాంటి ఫలం మనకిద్దాం అనుకుంటున్నాడు. అప్పగించుకుంటావా? ప్రభా, ఎష్కోలు ఫలం లాంటి ఫలం నాకు ఇవ్వవా?
ఆ ఫలింపులోనికి నన్ను తీసుకొని రా. ఏ ప్రశ్న అడగను ప్రభా, నీ ఇష్టం వచ్చింది చేసుకో. అది నాకు నచ్చకపోయినా, నొప్పేసినా, ఏడిపించినా, పిచ్చెక్కిచ్చినా నాకు నువ్వు ఉంటే చాలు. ప్రార్థన చేసుకో. మా ప్రియ పరలోకపు తండ్రి, బహుగా ఫలించాలని మా పక్షంగా ప్రణాళిక కలిగిన దేవా, బేషరతుగా ముందు వెనకాల ఆలోచించకుండా మమ్మల్ని మేము నీ చేతిలో అప్పగించుకుంటున్నాం. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం. నువ్వు ఉంటే మాకు చాలు. ఒక దినాన్న నీ ఏట నిలబడినప్పుడు బహుగా ఫలించావనే ఈ మాట మాత్రం వినిపిస్తే చాలయ్యా. ఈ చిన్న జీవితం, మా శేష బ్రతుకులు, మా తలాంతులు, మా విద్యలు, మా ప్రణాళికలు, మా ప్రాజెక్టులు, మా ప్లాన్లు, మా ప్రార్థనలు నీ ఇష్టం అనే బలిపీఠం మీద పెట్టుకుంటూ మమ్మల్ని మేము పూర్తిగా నీకు సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.